హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు టమాటో మిర్చి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనించి వేయించిన తర్వాత పైనుంచి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత పైనుంచి తగినంత సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా కూర మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నీళ్ళు అసలే పోయొద్దు. నీళ్ళు పోయకుండా చేస్తున్నాను కర్రీ. ఇలా టమాటో మిర్చి కర్రీ రెడీ అవుతుంది. పైనుంచి మనం ముందుగా కడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఈ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.